క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ప్రార్థనా మందిరాలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు కోలా ప్రసాద్, మూవల ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి సమానంగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు నోవాటెల్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులు, చర్చిలపై దుష్ప్రచారాలు, ప్రార్థనా కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించడం, పాస్టర్లను బెదిరించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కును కల్పించిందని, ఆ హక్కును కాపాడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలకు తగిన భద్రత కల్పించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చర్చిలపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం వాతావరణాన్ని పరిరక్షించేందుకు అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మత స్వేచ్ఛను పరిరక్షించడం, మతపరమైన కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయాలు కలగకుండా నిర్వహించేందుకు వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యతని పేర్కొన్నారు. క్రైస్తవ సమాజానికి భరోసా కల్పిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయమున మరి విజయవాడ మహానగరంలో నోవాటెల్ హోటల్లో యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ద్వారా బిషప్స్ సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశానికి మరి నగరంలో ప్రముఖులైన హిజ్ గ్రేస్ ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ రాజారావు తండ్రి గారు, అలాగే ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ కొర్నేలియస్ తండ్రి గారి వారి దీవెనలతో, ఆశీర్వాదాలతో ఈ బిషప్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ మీటింగ్లో నగరం నుంచే కాకుండా వాళ్ళ ప్రాంతాల నుండి అనేక మంది బిషప్స్ వచ్చి ఈ బిషప్స్ మీటింగ్ను జయప్రదం చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, ఈ రోజున మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రాముఖ్యంగా మరి శాంతిని కోరుకునే క్రైస్తవుల మీద, దేశ క్షేమం కోసం ప్రార్థన చేసే దేవుని బిడ్డల మీద, క్రైస్తవులమైన మా మీద హింస జరుగుతూ ఉన్నది. ఇది మరి సరైన విషయం కాదని, దీనిని ఆపాలని మరి బిషప్స్ అయినా మేమందరము దీనిని ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ యూసీపీఐసి ఫౌండర్ ప్రెసిడెంట్ గారు శ్రీ డాక్టర్ కోలా ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ ప్రశ్నను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత మరి కొంతమంది బిషప్స్ కూడా వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. Once again, thank you so much, press. యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఈరోజు విజయవాడ నగరంలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయమై మేము ఇక్కడ దాడుల విషయమై వాటిని ఎలా ఖండించాలి, ఎలా ఎదుర్కోవాలనే విషయమే ఇక్కడ బిషప్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రార్థనా సమావేశాల మీద అయితేనేమి, చర్చీల మీద అయితేనేమి, దైవజనుల మీద అయితేనేమి చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కోవడానికి ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన చట్టం క్రైస్తవుల కొరకు తేవాలన్నది మా ప్రధానమైన డిమాండ్. భారతదేశంలో చాలామంది చాలా శాఖలకి ఆయా భద్రత విషయంలో రక్షణ చట్టాలు ఉన్నాయి. క్రైస్తవులకు భద్రత విషయంలో రక్షణ చట్టం కొత్తగా ఒకటి తీసుకురావాలని, భారతదేశంలో ఏ క్రైస్తవుల మీద దాడి జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని, మత సామరస్యానికి నిలయమైన మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మత స్వేచ్ఛను హరించడము, అలాగే ఇష్టానుసారముగా వ్యక్తుల మీద దాడులు చేయడము,
వీటన్నిటిని మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. వీటన్నిటినీ ప్రభుత్వం వారు స్పందించి ఏ మతానికి చెందిన వారైనా ఆ మతానికి సంబంధించిన రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిపూర్ణంగా కల్పించాలని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా వాటిని భావించి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అలాగే క్రైస్తవుల భద్రత, మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, వీటన్నిటినీ రాజ్యాంగం కల్పించిన హక్కులు మాత్రం మేము కోరుతున్నాం. ప్రత్యేకించి వేరే హక్కులు మేము కోరడం లేదు. ఒక వ్యక్తి ఇష్టమైన మతాన్ని స్వీకరించినప్పుడు ఆ యొక్క మతాన్ని భావస్వేచ్ఛగా ప్రజల్లో ప్రకటన చేసుకోవడానికి రాజ్యాంగం సర్వ హక్కులు కల్పించింది. ఈ యొక్క రాజ్యాంగం కల్పించిన సర్వ హక్కును చాలామంది తుంగలో తొక్కేస్తున్నారు. వీటి విషయమే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. క్రైస్తవం అనేది కులం కాదు, మతం కాదు, మోక్షానికి మార్గం చూపిస్తే తప్ప కుల మతాలను మార్చదని సందర్భంగా తెలుపుకుంటూ, క్రైస్తవుడు అనేవాడు ఈ లోకానికి శ్రేష్టమైన వాడు. భారతదేశాన్ని అభివృద్ధి పరచడంలో క్రైస్తవుడు చాలామంది ఉన్నాడు. అటువంటి క్రైస్తవుని పట్ల జరుగుతున్న అవమానాలు, నిందలు, బాధలు, అదేవిధంగా చాలామంది చిత్రహింసలకు గురి చేస్తున్నారు. లైవ్ జరిగే ప్రార్థనా మందిరాల మీదకి వెళ్ళి పాస్టర్లను కొట్టడము, గాయపరచడము చాలా విచ్ఛిన్నంగా చేస్తున్నారు. భయాందోళనలో క్రైస్తవ ప్రపంచం ఉంది. భయాందోళన ఉన్న క్రైస్తవ ప్రపంచానికి ప్రభుత్వం ఒక భరోసా కల్పించాలి. ఈ విజయవాడ నడిబొడ్డు నుంచి మేము ప్రభుత్వానికి ప్రేమపూర్వకంగా ఒక విన్నపం ఏంటంటే, క్రైస్తవులను ప్రత్యేకంగా గుర్తించండి, క్రైస్తవుల భద్రత ఇచ్చే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురండి, స్వేచ్ఛ భావం అందించండి, మత స్వేచ్ఛను ప్రసాదించండి. అది ఏ మతానికైనా సరే మత స్వేచ్ఛ అనేది ఇంపార్టెంటు. ఆ మత స్వేచ్ఛను మీరు పరిపూర్ణంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించే విధంగా చూడండి. అదేవిధంగా పాలకులైనటువంటి మీరు క్రైస్తవుల మీద, క్రైస్తవ సమాజం మీదనే జరుగుతున్నాయి దాడులు. వీటన్నిటినీ మీరు ఖండించి క్రైస్తవులకు ఒక భద్రతా విషయంలో కొత్త చట్టం తీసుకురావాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ యొక్క సమావేశానికి చేరువచ్చిన అనేక మంది బిషప్ తండ్రి గారిని బట్టి వారు మా యొక్క డిమాండ్ అంతా ఒకటే: క్రైస్తవులకు భద్రత కావాలి, క్రైస్తవుల మీద ఎక్కడ దాడులు జరగకుండా చూసుకోవాలి. క్రైస్తవులు అనేవాడు ఈ లోకానికి చాలా ముఖ్యమైన వాడు. ఈ రకంగా క్రైస్తవుల మీద జరిగే దాడులు మేము తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తూ మాకు ఒక భరోసా కల్పించి ఆందోళన క్రైస్తవ లోకానికి ఒక నమ్మకాన్ని, బలాన్ని మాకు చేకూర్చి ఒక భద్రత విషయమే మాకు పరిపూర్ణ భద్రత కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారతదేశం మన రాజ్యాంగ నిర్మాతలలో అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారతదేశం అంటే ఏంటి అనేటువంటి ఒక మాట పెడతారు. లౌకిక ప్రజాస్వామ్యం ఉంది, ఫెడరల్ డెమోక్రసీ. ఈ లౌకిక ప్రజాస్వామ్యం అంటే ఎక్కడైనా ఎవరైనా ఏ మతమైనను వాళ్ళు స్వీకరించవచ్చు, దాని ధర్మాన్ని పాటించవచ్చు. ఇది మ్యాండేటరీగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి వర్తించేటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, క్రైస్తవుల మీద ఒక విధంగా కావాలన్న ఉద్దేశంతో దాడులు, హింసలు చేస్తున్నారు. మీలో చాలామందికి తెలియకపోవచ్చు, 1955వ సంవత్సరం భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చింది. 600 సంవత్సరాలు లేక 700 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇస్లాం వచ్చింది, 55 నుంచి. కానీ ఎక్కడ కూడా మత మార్పిడి చేయటం అనేది కనబడదు. ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు, ఆ ధర్మాన్ని ఇష్టపడినటువంటి వారు, భగవంతుని యొక్క కృప అనుగ్రహాలు పొందినటువంటి వారు క్రైస్తవులుగా మతాన్ని స్వీకరిస్తారు, మిగతా వాళ్ళు స్వీకరించారు. ఎందుకు చెప్తున్నానంటే, సుమారు 1940 సంవత్సరాలు ఈ భారతదేశంలో క్రైస్తవత్వం ఉన్నా కూడా ఫోర్స్గా క్రైస్తవ మతాన్ని ఎవరి మీద రుద్దలేదు. ఉదాహరణలు, భారతదేశంలో విద్యా సంస్థలు, ఈ కార్పొరేట్ రంగం రాకముందు విద్యా సంస్థలు అన్నీ కూడా చాలా వరకు 85% క్రైస్తవులు నిర్వహించారు. ఇప్పుడున్నటువంటి రాజకీయవేత్తల్లో చాలామంది, బ్యూరోక్రాట్స్లో చాలామంది, ఎంటర్ప్రెనర్స్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఈ క్రైస్తవ విద్యా సంస్థల్లో చదివినటువంటి వారు. ఆరోగ్యము, వైద్య, పెద్ద పెద్ద హాస్పిటల్స్ నిర్మించి ఎంతో సేవ చేశారు. సరే, కార్పొరేట్ రంగంలో కార్పొరేట్ మెడికల్ హాస్పిటల్స్ వస్తున్నాయి, అది వేరే విషయం. సామాజిక పరమైనటువంటి సేవ, పేదవాడి దగ్గరికి వెళ్ళటం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవను అందించినటువంటి వాళ్ళు క్రైస్తవులు. అలాగే మీ అందరికీ, మనందరికీ తెలిసినటువంటి మదర్ తెరీసా గారిని తీసుకుంటే,
ఎంతో సేవ చేస్తూ ఆమె చనిపోయేవాడికి ఒక డిగ్నిటీని అందించింది. ఇది క్రైస్తవులు చేసినటువంటి సేవ. చాలామంది, కొంతమంది మినహాయించి చాలామంది క్రైస్తవ ధర్మాన్ని అంగీకరిస్తారు, క్రైస్తవులకు కాకుండానే ఈ మత ధర్మాన్ని ఆచరిస్తారు. ఇంత హోటల్కి వచ్చినప్పుడు ఒక ఆవిడ చెప్పింది, ఐఎమ్ ఆల్సో బిలీవర్. ఆమె మతాన్ని స్వీకరించలేదు, కానీ ఆమె బిలీవర్ ఇన్ క్రైస్ట్ అని చెప్పి, నేను క్రీస్తుని నమ్ముతున్నానని. కాబట్టి ఒకలాంటి ప్రణాళిక ప్రకారం క్రైస్తవుల మీద వాళ్ళు దాడి చేయటం అమానుషం. ఇది ఒక 15-20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి సుమారు 1900 సంవత్సరాలుగా క్రైస్తవత్వం ఉంటూ అందరితో సమానంగా ఉండి సోదరులుగా భావించినటువంటి మమ్ములను ఎందుకు ఈరోజు కఠినంగా హింస పెడుతూ ఉన్నారు? ఎందుకు ద్వేషభావం కలిగింది? మేము పొరుగువాడిని ప్రేమించే వాళ్ళమే కానీ పొరుగువాడి మీద దాడి చేసేటువంటి మతము కాదు, ధర్మం కాదు మాది. కనుక మీ ద్వారా ఈ 10-15-20 సంవత్సరాల మట్టి ఈ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ ద్వారా గవర్నమెంట్ వారికి, తర్వాత జనరల్ పబ్లిక్కి, ఆలోచన చేసేటువంటి వారికి, సమాజ నిర్మాణంలో చాలా గొప్ప పాత్ర వహించినటువంటి వారికి తెలియజేసేదంటే ఇది ఆపాలి. మారణకాండం అనేది జరగకూడదు, హింస అనేది జరగకూడదు. హింసను వ్యతిరేకించి శాంతిని ప్రోత్సహించేటువంటి క్రైస్తవుల మీద ఇలాంటివి జరగకూడదు. కాబట్టి మీ ద్వారా జనరల్ పబ్లిక్కి, ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మేము అసర్టైన్ చేసుకుంటున్నాం. రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి వాటిని కాపాడండి అని మా ప్రధానమైనటువంటి డిమాండ్. కాపాడాలి, ఎందుకంటే రాజ్యాంగం ద్వారానే ప్రతి పౌరునికి రక్షణ కలుగుతూ ఉంది. కాబట్టి అలాంటి రక్షణ కలిగించేటువంటి విధానంలో ప్రభుత్వం వారు, గవర్నమెంట్స్ చాలా శ్రద్ధ వహించాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాను. మీరు వీటిని చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ప్రసారం చేస్తారని, టెలికాస్ట్ చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.